విజయ్ ప్రభు గారు, చెప్పాలి. మీరు భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి వచ్చారు కదా, అయితే భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా ఏమనిపించింది మీకు? తేడా అంటే భౌతికంలో మాయ ఉంది. మాయ అంటే ఏంది? ఆకర్షితమైన మనుషులు ఉన్నారు, మాయ మాటలు చెప్పే మనుషులు ఉన్నారు, ఆకర్షితంగా అయ్యే అలవాట్లు ఉన్నాయి. అది ఆహారం కావచ్చు, మనుషులు కావచ్చు, ఆశలు కావచ్చు, ఇవేవైనా కావచ్చు. సో మనకేమనిపిస్తుంది భౌతికంలో? చాలామంది ఇక్కడ మనకి ప్రాక్టికల్గా నేర్పించేది ఏముంటుంది బయట? నువ్వు డబ్బులు సంపాదించు, పెళ్ళి చేసుకో, రిలేషన్ని మెయింటైన్ చేసుకో, పిల్లల్ని కను, లేకుంటే నువ్వు ఇట్లా పెద్ద స్కూల్లో చదవాలి, లేదంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బయట కంపారిజన్ ఉంటుంది, పోలికలు ఉంటాయి. ఆ భౌతికం అంటే అంతే. ఇంకా ఎట్లా తెలుసా అంటే ఇక్కడ ఏం లేదు మనం అనుకుంటాం. ఇప్పుడు చాలామంది అంటారు, ఆధ్యాత్మికంలో ఏముంది, అసలు భౌతికంలోనే ఉంది కదా, అసలు భౌతికంలో మీరు సెట్ అవ్వక మీరు అటు వెళ్ళిపోతున్నారు అంటారు. చాలామందికి నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి ఒక 60 సంవత్సరాలు అనుకుందాం అందాసుగా, ఒక 10 సంవత్సరాల పాటు పిల్లల కంట్రోల్లో ఉంటారు, పిల్లలు కావచ్చు. ఒక 10 సంవత్సరాలు చదువులు, ఇంకో 10 సంవత్సరాలు ఉద్యోగాలు, ఇంకో 10 సంవత్సరాలు కొట్లాటలు, పోట్లాటలు, ఆస్తుల కోసం గొడవలు, అవి మానసిక టెన్షన్లు, ఉద్యోగాలు, అంటే ఆహారపు అలవాట్లు రకరకాలే ఉంటాయి. ఒక 50 సంవత్సరాలు నువ్వు కోట్లు సంపాదించిన, మంచి బంధం ఏర్పరచుకున్న, ఏం చేసినా 50 సంవత్సరాల తర్వాత మనకు కావాల్సింది ఏంటి? ప్రశాంతత. ప్రశాంతంగా జీవించాలనే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు నీకు మొత్తం డబ్బు ఉంది మొత్తం, కానీ నువ్వు వాస్తవంలో లేవు. ఇంకెందుకు మరి? నీకు చాలామంది నీ చుట్టూ ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళ ఆలోచనలు ఏమాత్రం కూడా మంచిగా లేవు. సో ఇంకెందుకు వాళ్ళు? సో మాయా ప్రపంచం ఇదంతా. ఇక్కడ ఏం లేదు, పోలికలు ఉన్నాయి, కాంపిటీషన్ ఉంది, నాది నీది అనే తేడా ఉంది, తక్కువ ఎక్కువ అనేది ఉంది, కోపం ఉంది, కుళ్ళు ఉంది, ఈర్ష ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఈర్ష ఉంది, పనికిమాలిన స్నేహం ఉంది, పనికిమాలిన ప్రేమ ఉంది, పనికిమాలిన బంధాలు ఉన్నాయి, మాయ మాటలు చెప్పుకుంటూ తిరిగే అజ్ఞానులు ఉన్నారు. సో అలాంటి సాంగత్యంలో నువ్వు ఉంటే నువ్వు భౌతికంలో ఎట్లా బతుకుతావు? ఆధ్యాత్మికం అంటే ఏంది? ఏది ఉందో నీది, ఉన్నదాంతో తృప్తి పడడం, కావాలి అనుకునే వాటి కోసం కష్టపడడం, ప్రశాంతంగా జీవించడానికి అద్భుత మార్గం ఆధ్యాత్మికమే. భౌతికం అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇప్పుడు చాలామంది అంటే విన్నా కూడా నేను, డబ్బులు సంపాదించలేని వాళ్ళంతా ఆధ్యాత్మికంకి వెళ్ళిపోతారు, ఆ ఫ్యామిలీని మెయింటైన్ లేని వాళ్ళంతా అటు వెళ్ళిపోతారండి. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అందరికి అనుకూలంగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఇప్పుడు భౌతికంలో మనం చూస్తున్నాం, పొద్దున్న లేసి పడుకునే వరకు ఎలా ఉంది ఆలోచన? క్రూరంగా ఆలోచిస్తున్నారు, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఫేస్ చూపిస్తున్నారు, ఇంకో దగ్గర ఇంకో ముఖం చూపిస్తున్నారు, లోపల విషం పెట్టుకుంటున్నారు, బయట అమృతం చల్లేలాగా మాట్లాడుతున్నారు. మాయ మాటలు, మాయ మనుషులు, ఆహారపు అలవాట్లు కూడా ఎంత క్రూరంగా ఉన్నాయి. సో ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏం లేదు అనే వాస్తవంకి రా, ఉనికి తెచ్చుకో. నువ్వు జీవితం పట్ల ఒక కోణంలో ఆలోచించు. ఇక్కడ ఏం లేదు. భౌతికం అనేది మనిషి సృష్టించుకున్నాడు, ఆధ్యాత్మికం అనేది అనాది నుంచి వస్తున్నది. ఇప్పుడు ప్రకృతిని నువ్వేమైనా సృష్టించలేదు, భౌతికాన్ని మనమే సృష్టించినాం. ప్రపంచం ఒకటి, ప్రాపంచిక జీవితంలో ఏది ఉందో అదే నీది. ప్రకృతి ఏం నేర్పిస్తుందో అదే బతకడం. భౌతికం అంటే ఏంది? మనం సృష్టించుకున్నాం అవసరాల కోసం, అవకాశాల కోసం. అంటే ఉన్నది లేనట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అదే కదా భౌతికం. ఎట్లా తెలుసా? నీకు ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్, ఏదో ఆశ చూపిస్తుంది భౌతికం, లాస్ట్కి ఏమీ లేదనే వాస్తవానికి వచ్చేస్తున్నాడు. ఏదో దారి ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ ఏ దారి లేదు. ఎందుకంటే మనిషి సృష్టించిన భౌతికంలో అసలైన రహస్యం అనేది ఏమీ లేదు. శూన్యమే, అక్కడ నథింగ్. ఇక్కడ ఏముంది? అక్కడ ఎక్కడ చూస్తున్నావు? ఎక్కడ ప్రశాంతత ఉంది? ఇప్పుడు భౌతికంలో ప్రశాంతత లేక చాలామంది బయటికి వెళ్ళి బతుకుతున్నారు, మనుషులకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఎందుకు బతుకుతున్నారు? సో భౌతికంలో ఏముందని? డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఆ బంగారం ఉంది, భవనాలు ఉన్నాయి. వీళ్ళందరూ సుఖంగా ఉన్నారా? సుఖ సంతోషాలు ఉన్నారా? లేరు. ప్రశాంతంగా నిద్ర వస్తుందా? ప్రశాంతంగా పడుకుంటున్నారు? డబ్బు ఎక్కువైన వాళ్ళు కూడా అవిటని మెయింటైన్ చేయలేక, అవిటని కాపలా గాయలేక చచ్చిపోతున్నారు. ఇక్కడ ఏముంది? ఇక్కడ తర్వాత అనాదిగా నుంచి వస్తున్న ఆధ్యాత్మికని అర్థం చేసుకోవాలంటే
అజ్ఞానపు ఉన్న మనుషులకు అర్థం కాదు ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అజ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప అజ్ఞానులు ఉన్నారు. మళ్ళీ అజ్ఞానులు అంటే తెలిసి తెలియని వాళ్ళు, అన్ని తెలిసిన అజ్ఞానంలో బతికే వాళ్ళు గొప్ప అజ్ఞానులు. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళతోటి మనం మాట్లాడలేము, వాళ్ళని మెప్పించలేము, ఒప్పించలేము, గెలిపించలేము. ఎందుకంటే మనం భౌతికంలో లేము కాబట్టి. భౌతికంలో ఏంటంటే ఏదో ఆశించడం, ఏదో అవకాశాల కోసం ప్రయత్నించడం, అవసరం కోసం వేరే వాళ్ళని మోసం చేయడం, ఇవన్నీ భౌతికంలో చూస్తున్నాం. పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఎంత దారుణంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికం అంటే ఆత్మను శుద్ధి చేసుకోవడం, శరీర శుద్ధి చేసుకోవడం, ఆహారపు అలవాట్లను మన కంట్రోల్లో పెట్టుకోవడం, మన ఇంద్రియాలని సక్రమంగా తయారు చేసుకోవడం. ప్రకృతిని చూడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఎవరు చెప్పిండ్రు ప్రకృతికి ఇంత ప్రశాంతంగా ఉండమని? అదే ఈ ప్రకృతికి మనిషి వచ్చి పాడు చేసేస్తూ ఉంటాడు. సో ఎందుకు? వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ యొక్క సంతోషం కోసం. సంతోషం అనేది ఏదో పాడు చేయడమో లేదంటే వేరే వాళ్ళని పాడు చేసుకోవడమో కాదు కదా. ఏది ఉందో అది అంతే, అదే జీవితం. ఏది ఉందో అదే జీవితం, ఏది నీ దగ్గర ఉందో అదే శాశ్వతం. ఏది లేదో అనేది ఆశించే వాళ్ళంతా భౌతికం. ఏదో ఆరాట పడిపోవాలి అని ఆశ పడే వాళ్ళంతా భౌతికమే. నీ దగ్గర ఏముంది అదే నీది. నీ దగ్గర ఏది లేదో అది అవసరం లేదు నీ దగ్గర. దాని గురించి పరిగెట్టడమే భౌతికం. లేని దానికోసం ప్రాకులాడమే భౌతికం. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటూ ఉంటారు చాలామంది, ప్రకృతి అంటే ఏంటి? పరమ ప్రశాంతత. ఆ ప్రశాంతత నీలో కూడా జీవించాలంటే నువ్వు ఆధ్యాత్మిక రుచిని ఆస్వాదించాలి, ఆధ్యాత్మిక సాధనను చేయాలి, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకోవాలి. సో భౌతికాన్ని అర్థం చేసుకో అంతే. డబ్బు కావాలి, ఎంత కావాలి? అవసరానికి మించిన డబ్బు అవసరం లేదు. అవసరానికి మించిన ప్రాకులాడడం భౌతికం. ఎంత అవసరం అంతే. అంటే అవసరాలు, నీ ఎమర్జెన్సీ కార్యక్రమాలు తీర్చుకోవడానికి నీ యొక్క భౌతికంలో ఉపయోగపడుతుంది. కానీ నీ జీవితం మాత్రం భౌతికంలో జీవించడానికి సక్రమైన దారులే లేవని తెలుసుకో. భౌతికం అన్ని దారులు చూపించిన లాస్ట్కి మానవుడు రావాల్సింది ఆధ్యాత్మికమే. 50 సంవత్సరాలు తిరిగిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నువ్వు చూడు, వ్యక్తులను కలిసి చూడు, అన్నీ ఉన్నాయి, ప్రశాంతత లేదు, ప్రశాంతమైన ఆలోచనలు లేవు, ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తులు లేరు. సో అది నిర్మించుకోవాలంటే మొదలు నుంచే నువ్వు, అనాదిగా నుంచే నువ్వు ఆలోచించాలి, నీ యొక్క జీవిత ఉనికిని అన్వేషించాలి. అన్వేషిస్తేనే తెలుస్తుంది నీకు ఇదంతా మాయా ప్రపంచం. మాయా ప్రపంచంలో ఏమీ లేదు అని తెలుసుకో. ఏదో తెలియని పవర్ ఉంది, దాన్ని అన్వేషించు, దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయి. నీ యొక్క సమయం మొత్తము భౌతికంలో నలిగిపోతున్న మనుషుల మధ్యలో నీ జీవితాన్ని అసలే పెట్టకు. ఏదో తెలియని శక్తి నీ వెనకనే ఉంది, నీ వెన్నంటూ నడిపిస్తుంది. ఆ శక్తిని నువ్వు ఉనికిని అర్థం చేసుకో. ఉనికిని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది చూడు, ఆధ్యాత్మికంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా దూషించరు, ద్వేషించరు, ఈర్ష్యంగా అట్లా చూడరు, తక్కువ చూడరు, ఎక్కువ చూడరు, పోలికతో చూడరు, తక్కువ తేడా చూడరు, ఏం చూడరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ ఏముందని ఆశపడుతున్నావు, నీ వెనక ఏమొస్తుందని ప్రాకులాడుతున్నావు, నీ చుట్టూ ఏం జరుగుతుందని ఇక్కడే ఆగిపోతున్నావు. జీవిత ఉనికిని తెలుసుకో. మనిషి కనిపించే సంపాదనని సంపాదిస్తున్నాడు, కనిపించని సంపద అదే ఆధ్యాత్మిక సంపద. అది నువ్వు లేకున్నా ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద ఇంకా నువ్వు బతికే ఉంటావు. అది నువ్వు సంపాదించుకో. కంటికి కనిపించే నీ డబ్బుని, నీ ఆస్తిని, నీ బంగారాన్ని, నీ పలుకుబడిని, నీ అనే ఒక అహంని నువ్వు సంపాదించుకుంటున్నావు. నువ్వు ఒక రోజున శాశ్వతంగా భూమిని వదిలేసి వెళ్ళిపోయిన రోజున నీ గురించి మాట్లాడే 4 మాటలు మాట్లాడేలాగా నువ్వు సంపాదించుకో. నువ్వు చెప్పిన పద్ధతులు వీళ్ళు అర్థం చేసుకోలాగా ప్రయత్నించు. నువ్వు జీవించిన జీవితాన్ని నలుగురైనా ఆచరించేలాగా బతుకు. సో ఆధ్యాత్మిక సంపదని నువ్వు సంపాదించుకో. కనిపించే సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపదను కూడా నువ్వు సంపాదించుకోగలిగితేనే ఇక్కడ నువ్వు ఉన్నా లేకున్నా నీ గురించి మాట్లాడే నలుగురు ఉంటారు. నలుగురు నీ కోసం మాట్లాడతారు, నువ్వు చెప్పిన మాటలు ఆచరిస్తారు. సో ముందు నీ యొక్క శరీర శుద్ధి చేసుకో, ఆత్మశుద్ధి చేసుకో, ఆలోచన శుద్ధి చేసుకో, ఆహారపు అలవాట్లు మార్చుకో. ఏదో చెప్తుంది నీకు ఈ ప్రపంచం, ఏదో చెప్తుంది ఈ జీవితం. ఆ కోణంలో ప్రయాణించు.
ఆగిపోకు, అలసిపోకు, ఎవరో వ్యక్తుల కోసం ఆరాట పడకు. ఏదీ లేదని తెలుసుకో. ఇక్కడ ఏదో ఉందని చూపిస్తున్న ఈ భౌతికం అసలైన దారి చూపిస్తున్న ఆధ్యాత్మికం. ఏ దారి వెతుక్కోవాలో తెలుసుకో. జీవితాన్ని అద్భుతంగా జీవించాలంటే భౌతికంలో ఎంత అవసరమో అంతే ఉండాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో పూర్తి స్థాయిలో జీవించాలి. కానీ ఆధ్యాత్మికమే అసలైంది, కానీ ఆధ్యాత్మికాన్ని ఎవరు పట్టించుకుంటలేరు కదా. అదే నేను అనేది. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మాయ ప్రపంచంలో అందరు అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆకర్షితమైపోతున్నారు. అలవాట్లు. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏంది? మామూలుగా ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ముందు నీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఆహారపు మార్చుకోగలిగితే ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎదుటి వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది, ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది, ఎలా జీవితాన్ని కొనసాగించాలో తెలుస్తుంది. నీ యొక్క ఆహారం కరెక్ట్ లేకపోతే నువ్వు మనిషివి ఎలా అవుతావు, ఎలా ఆలోచిస్తావు, ఎలా అర్థం చేసుకుంటావు? సో ప్రతిదీ కూడా ఇక్కడ వాస్తవంలోకి వచ్చేయాలి జీవితం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాయా ప్రపంచంలో బతికే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అనుకుంటున్నారు. అసలైన విషయం ఉంది ఆధ్యాత్మికంలోనే. అది మొదల నుంచే తెలుసుకోగలిగితే జీవితాన్ని ఒక కోణంలో చూస్తాడు. ఈ ప్రపంచం అంతా ఒక కోణంలో చూపిస్తుంది భౌతికం. ఇదే ప్రపంచం అసలైన కోణం చూపిస్తుంది, అదే వాస్తవమైన ఆధ్యాత్మికం. సో వేరు వేరు లోకాలు లేవు, ఒకటే ప్రాపంచిక జీవితము. ప్రపంచం ఏం చెప్తుంది నీకు? అంత నాదే, తక్కువ ఎక్కువ, కోపం, కుళ్ళు, ఈర్ష, బాధ, ద్వేషం, నాది నీది, కొట్లాటలు, ఆరాటాలు, పోట్లాటాలు, ఇంకేమో చెప్తుంది. ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? ఏది ఉందో అదే నీది. జీవితాన్ని సక్రమంగా తీసుకొని వెళ్ళు. జీవితం అనే మార్గం ఆల్రెడీ నీ దగ్గర ఉంది. కానీ అది కాకుండా నువ్వు భౌతికంలో మునిగి తేలి అడ్డగోలుగా వెళ్ళే దారిలో వెళ్ళి చివరాఖరికి నువ్వు వచ్చేది మళ్ళీ ఆధ్యాత్మికమే అని తెలుసుకో. సో అది నేను చెప్పేది. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు. భౌతికంలో మాయ ఉంది. ఆ మాయ ప్రతి మనిషిని ఆకర్షితంగా చేసి ప్రతి ఒక్కరి మానసిక స్థితిని పాడు చేసేస్తుంది. ఏది లేదో, అసలు ఏముంది ఏమి లేదో, ఏది నీదో ఏది నీది కాదో, అసలు ఎలా చూడాలి ఎలా చూడకూడదో, అసలు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు, అసలు ప్రశాంతంగా అన్వేషిస్తే నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. అది